ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన రాజ్యాంగం గురించి అసలు ఏ మాత్రం తెలియని వాళ్ళకి కూడా అర్థమయ్యేలా డీటెయిల్గా చెప్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి టార్గెట్ 5000 లైక్స్ పెడుతున్నా, బికాస్ మన కాన్స్టిట్యూషన్ గురించి ప్రతి ఒక్కరికి తెలియాలి. అదే నా మెయిన్ ఇంటెన్షన్. సో ఫాస్ట్గా వీడియోని లైక్ చేసి న్యూగా ఈ ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి, బికాస్ ఇక్కడ మన కంట్రీ గురించి ప్రతి ఒక్క డీటెయిల్ మీకు తెలుస్తాయి. సో లెట్స్ గో టు ద వీడియో. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇది కేవలం ఒక పుస్తకం కాదు, ఇది మన భారత్కి ఆత్మ లాంటిది. ఇండిపెండెన్స్ తర్వాత మన గ్రేట్ లీడర్స్ చాలా డీప్గా ఆలోచించి హార్డ్ వర్క్ చేసి మన ఫ్యూచర్ జనరేషన్ కోసం రాసిన ఇదొక పథకం. ఈ డాక్యుమెంట్ మన యూనిటీ, ఇంటిగ్రిటీ, డిగ్నిటీని ఎలా ప్రొటెక్ట్ చేస్తుందో చూద్దాం రండి. అది 1947 బ్రిటిష్ రాజ్ పరిపాలన నుండి భారత్కి స్వాతంత్రం వచ్చింది. బ్రిటిష్ రాజ్ నుండి మనకి ఫ్రీడమ్ వచ్చినప్పటికీ అప్పట్లో మన కంట్రీని ఎలా నడపాలి, ఎలా ఆర్గనైజ్ చేయాలి, ఏ రూల్స్ పెట్టాలి, అసలు ఎలా ఫాలో అవ్వాలి, ఒకే ఒక్క ఆన్సర్ ఇచ్చింది మన కాన్స్టిట్యూషన్. రాజ్యాంగం అనేది కొత్తగా ఇండిపెండెన్స్ వచ్చిన ఇండియాని ఎస్టాబ్లిష్ చేసి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో రన్ చేయడానికి చేసిన ఒక బ్లూ ప్రింటే మన కాన్స్టిట్యూషన్. నవంబర్ 26, 1949 మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ని అడాప్ట్ చేసుకుంది. అంటే డ్రాఫ్ట్ కమిటీ వాళ్ళ హ్యాండ్స్ నుండి తీసుకుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి హ్యాండ్స్ నుండి రాజేంద్ర ప్రసాద్ గారి హ్యాండ్స్లోకి వెళ్ళింది. ఎగ్జాక్ట్గా జనవరి 26, 1950 నుంచి ఇది ఫోర్స్లోకి వచ్చింది. అందుకే ఆ రోజుని మన రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. దట్ డే ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ పవర్, ఇట్స్ అబౌట్ చేంజ్. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా డిసైడింగ్ మన దేశంని మనం రూల్ చేసుకుంటాం అని ప్రామిస్ చేసుకోవడం. కాన్స్టిట్యూషన్ హిస్టరీ నిజానికి చాలా చిన్నగా లేదు, అదొక విప్లవం. నిజానికి అదొక ఫ్రీడమ్ స్ట్రగుల్తో కలిసి నడిచిన ప్రయాణం. మన కాన్స్టిట్యూషన్ ఒక్క నైట్తో పుట్టుకురాలేదు. దాని వెనుక ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్, సాక్రిఫైజెస్ అండ్ మన లీడర్స్ విజన్ ఉంది. బ్రిటిషర్స్ ఉన్నప్పుడు కూడా కొన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్స్ 1919లో ఒకటి, 1935లో ఒకటి వచ్చాయి. అవి మన వాళ్ళకి కొంచెం పవర్ ఇచ్చాయి, లెజిస్లేటివ్ అసెంబ్లీని ఎక్స్పీరియన్స్ చేసేలా ఇచ్చాయి. ఇవే మన భారత్కి స్వతంత్రం వస్తుంది అని నమ్మకం కలిగించిన యాక్ట్స్, ఇండియన్ యాక్ట్స్ అంటారు వీటిని. ఇవే మన మొదటి స్వతంత్రపు అడుగులు కూడా. అప్పట్లో ఫస్ట్ పోటీ చేసిన ఇండియన్ కాంగ్రెస్ లీడర్స్కి తెలుసు మన కాన్స్టిట్యూషన్ రూల్స్ ఎలా రాసుకోవాలో అదొక పెద్ద ప్రాసెస్ అని. అందుకే వాళ్ళందరూ వాళ్ళతో పాటు కొందరు డెలిగేట్స్ కూడా కలిసి డిమాండ్ చేశారు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని ఎస్టాబ్లిష్ చేయాలని. మన వాళ్ళే మన కంట్రీని రిప్రజెంట్ చేసేలా అందరూ కూర్చొని రాయాలని నిర్ణయించుకున్నారు. గాంధీ కూడా అదే అన్నారు. ద కాన్స్టిట్యూషన్ మస్ట్ బి మేడ్ బై ద ఫ్రీలీ చూజన్ రిప్రజెంటేటివ్ ఆఫ్ ద ఇండియన్ పీపుల్. అంటే మన ఇండియన్సే హూ వాంట్ టు రిప్రజెంట్ ఇండియా, దే షుడ్ సిట్ టుగెదర్ అండ్ దే షుడ్ రైట్ అని. అలాగే 1946లో నెహ్రూ గారు అసెంబ్లీలో ఒక సూపర్ ఇంపార్టెంట్ తీర్మానం పెట్టారు. అదే మన కాన్స్టిట్యూషన్కి ఒక ఫిలాసఫీ ఇచ్చింది. అవే సోవెన్, రిపబ్లిక్, జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, మైనారిటీ రైట్స్. ఇవేంటో కూడా చెప్తాను, క్లియర్గా వినండి. సోవెన్ అంటే మన ఇండియాకి పవర్ అంతా మనదే. మన ఇండియాని కంట్రోల్ చేసేది మనమే. వేరే ఎవ్వరు ఫారిన్ కంట్రీస్ కానీ మన డిసిజన్స్లో ఇంటర్ఫియర్ చేయరు. మన లాస్ మనమే చేసుకుంటాము, మనమే పాలించుకుంటాము. ఫుల్ ఇండిపెండెంట్ పవర్ కూడా మనకే ఉంటుందన్నమాట. ఏ కంట్రీ కింద మన ఇండియా ఉండదు, అండ్ ఏ కంట్రీకి రూల్ ఇచ్చే ఛాన్స్ మన కంట్రీ ఇవ్వదు. మన కంట్రీని మనమే పాలించుకునే ఇది ఒక సుప్రీం పవర్ అని అర్థం. రిపబ్లిక్ అంటే గణతంత్రం. మన హెడ్ ఆఫ్ ద స్టేట్ ఆయన హెరిడేటరీ కాదు, అంటే రాజుల వంశం నుండి వచ్చిన అతను కాదు. ప్రజలే, మనమే డైరెక్ట్గా లేదా ఇండైరెక్ట్గా ఎన్నికల రూపంలో అతన్ని సెలెక్ట్ చేసుకుంటాం. సో పవర్ ప్రజల చేతుల్లో ఉంటుంది. ఎలక్టెడ్ హెడ్ అన్నమాట. జస్టిస్ అంటే అందరికీ సమానంగా న్యాయం చేయడం. ఈ జస్టిస్ కూడా 3 టైప్స్గా ఉంటాయి. నెంబర్ 1 సోషల్ జస్టిస్. మన సొసైటీలో ఎవరు క్యాస్ట్,
రిలీజియన్, జెండర్, రేస్ బేసిస్లో డిస్క్రిమినేషన్ చేయకూడదు. అందరికీ ఈక్వల్ ట్రీట్మెంట్ ఉండాలి. నెంబర్ 2, ఎకనామిక్ జస్టిస్. రిచ్ పూర్ అని తేడా లేకుండా అందరికీ వెల్త్ డిస్ట్రిబ్యూట్ అవ్వాలి, అందరికీ వర్క్ ఆపర్చునిటీస్ ఉండాలి. నో ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ వెల్త్. నెంబర్ 3, పొలిటికల్ జస్టిస్. అందరికీ ఓట్ చేసే హక్కు, దాన్నే మనం రైట్ టు ఓట్ అని కూడా అంటాం, అది ఉండాలి. ఎలక్షన్స్లో నిలబడే హక్కు ఉండాలి, గవర్నమెంట్లో పార్టిసిపేట్ చేసే హక్కు కూడా ఉండాలి, అండ్ ఆల్సో ఈక్వల్ పొలిటికల్ రైట్స్ ఉండాలి. సో నెక్స్ట్, లిబర్టీ. లిబర్టీ అంటే ఫ్రీడమ్, స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఆఫ్ థాట్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ బిలీఫ్, ఫ్రీడమ్ ఆఫ్ ఫెయిత్, ఫ్రీడమ్ ఆఫ్ వర్షిప్. అంటే నువ్వేం ఆలోచించాలన్నా, ఏం మాట్లాడాలన్నా, ఏ దైవాన్ని నమ్మాలన్నా, ఏ రిలీజన్ని ఫాలో అవ్వాలన్నా నీకు ఫ్రీడమ్ కంప్లీట్గా ఉంటుంది. కానీ ఈ ఫ్రీడమ్ వేరే వాళ్ళకి హామ్ చేయనంత వరకు మాత్రమే. లాస్కి ఆపోజిట్గా అస్సలు ఉండకూడదు. నో అన్రీజనబుల్ రిస్ట్రిక్షన్స్. నెక్స్ట్, ఈక్వాలిటీ. ఈక్వాలిటీ అంటే సమానత్వం, అందరూ సమానం స్టేటస్లో, ఆపర్చునిటీస్లో. అంటే ఎవరిని క్యాస్ట్, రిలీజియన్, జెండర్, రేస్, డేట్ ఆఫ్ బర్త్ బేసిస్ కింద ఎలాంటి తేడా చూపించకూడదు. గవర్నమెంట్ జాబ్స్లో, ఎడ్యుకేషన్లో అందరికీ ఈక్వల్ ఛాన్సెస్ ఉండాలి. ఎవరు పుట్టగానే లేదా బ్యాక్గ్రౌండ్ స్టేటస్తో అంతటా వాళ్ళకి ఎలాంటి ఆపర్చునిటీస్ కలగవు, అందరికీ సమాన హక్కులు కల్పిస్తారు. మైనారిటీ రైట్స్. మైనారిటీ హక్కులు అంటే మన కంట్రీలో మెజారిటీతో పోలిస్తే తక్కువ సంఖ్యలో ఉండే గ్రూప్స్, లైక్ రిలీజియస్ మైనారిటీస్ అవ్వచ్చు, కమ్యూనిటీస్ అవ్వచ్చు, ముస్లిమ్స్, సిఖ్స్, ఎట్సెట్రా రిలీజియన్. లేకపోతే లింగ్విస్టిక్ మైనారిటీస్, వాళ్ళ కల్చర్ని, లాంగ్వేజ్ని సేవ్ చేయడానికి, వాళ్ళ ఐడెంటిటీని వాళ్ళు క్రియేట్ చేసుకోవడానికి కాన్స్టిట్యూషన్ వాళ్ళకి స్పెషల్ రైట్స్ ఇస్తుందన్నమాట. వాళ్ళు మెజారిటీ వాళ్ళు వీళ్ళని డామినేట్ చేయకుండా వీళ్ళ రైట్స్తో వీళ్ళు బ్రతకడానికి వీళ్ళకి కాన్స్టిట్యూషన్ ఆ భరోసా కల్పిస్తుంది. ఇది ఒక ప్రొటెక్షన్ ఫర్ స్మాలర్ గ్రూప్స్ అనుకోవచ్చు. సో అర్థమైంది కదా. సోవెన్, రిపబ్లిక్, జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ, మైనారిటీ రైట్స్, ఈ వాల్యూస్ అన్నీ అందులో ఉన్నాయి. వీటిని 13th December 1946లో అప్పట్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్న జవహర్లాల్ నెహ్రూ గారు ఆబ్జెక్టివ్ రిజల్యూషన్స్ అనే నేమ్తో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టాడు. దాని తర్వాత ఇవే మన ప్రియంబుల్లోకి ఫౌండేషన్గా మారింది. ప్రియంబుల్ అంటే కన్ఫ్యూజ్ అవ్వకండి, మన కాన్స్టిట్యూషన్లో ప్రియంబుల్ ఇస్ ద మెయిన్ థింగ్. ప్రియంబుల్ అంటే ఒక డాక్యుమెంట్, కాన్స్టిట్యూషన్ లేక స్పీచ్ ముందు ఉండే ఒక ఇంట్రడక్షన్ లాంటిది. దీన్నే మనము తెలుగులో ముఖ్య ఉద్దేశాలు అనొచ్చు, లేకపోతే ముందు మాట అనొచ్చు. ఒక రకంగా చెప్పాలంటే మన పరిచయం, ముందు మాట అని అర్థం. అంటే ఇంట్రొడక్షన్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్. ఇండియా పాకిస్తాన్ పార్టీషన్ వల్ల చాలా లీడర్స్కి ఈక్వల్ పెయిన్ ఉంది. లైక్ మనం పార్టీషన్ అయ్యాం, సపరేట్ అయ్యామని. ఆ టైంలో మన అసెంబ్లీ మెంబర్స్ మన కంట్రీ స్టెబిలిటీ కోసం, యూనిటీ కోసం డబుల్ ఎఫర్ట్ పెట్టి వర్క్ చేశారు. నిజానికి మన కాన్స్టిట్యూషన్ చూస్తే తెలుస్తుంది, మన కాన్స్టిట్యూషన్ కొలోనియల్ రూల్ నుండి నేర్చుకున్న లెసన్స్తో అండ్ డ్రీమ్స్, ఫ్రీడమ్తో కలిసి అన్నిటిని ఇన్వాల్వ్ చేసి మరీ రాశారు. మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ మెంబర్స్ ఆర్కిటెక్ట్స్ ఆఫ్ డెస్టినీ అనొచ్చు వాళ్ళని. ఎందుకంటే ఆల్మోస్ట్ 300 మెంబర్స్ ఉన్న ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఇండియాలో ఉన్న ప్రతి రీజియన్, కమ్యూనిటీ అండ్ థాట్ ప్రాసెస్ నుండి వీళ్ళు రిప్రజెంట్ చేశారు. ఇట్ వాస్ లైక్ ఎ స్మాల్ ఇండియా సిట్టింగ్ టుగెదర్ టు ఫార్మ్ ది కాన్స్టిట్యూషన్. ఈ అసెంబ్లీని నడిపించడానికి ఒక డ్రాఫ్ట్ కమిటీ ఫామ్ చేశారు. దాని చైర్మనే మన గ్రేట్ స్కాలర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మన కాన్స్టిట్యూషన్కి ఫాదర్ అని కూడా పిలుస్తాం అతన్ని. ఆయనకి లా, సోషల్ జస్టిస్ మీద చాలా స్ట్రాంగ్ నాలెడ్జ్ ఉంది, అందుకే అతన్ని పిక్ చేసుకున్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, జవహర్లాల్ నెహ్రూ, అలాగే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ప్రెసిడెంట్ అయిన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, కేఎం మున్షి, ఇలా చాలామంది లెజెండ్స్ వాళ్ళకి ఉన్న విజ్డమ్, ఎక్స్పీరియన్స్ అండ్ పేట్రియాటిజంని కాన్స్టిట్యూషన్ కోసం చాలా బాగా రిప్రజెంట్ చేసి వాడారు. ఆల్మోస్ట్ 3 years కాన్స్టిట్యూషన్ని ప్రిపేర్ చేయడానికి టైం పట్టింది. క్లియర్గా చెప్పాలంటే
2 years 11 months 18 days పట్టింది. కాన్స్టిట్యూషన్ రాయడం అంత ఈజీ కాదు. దాన్ని రాసే ముందు ప్రతిరోజు డిబేట్స్, డిస్కషన్స్, ఆర్గ్యుమెంట్స్ అండ్ దెన్ కాంప్రమైజెస్ అండ్ ఫైనల్లీ ఒక లాస్ట్ డిసిజన్కి వచ్చి డ్రాఫ్ట్ కమిటీతో ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేశారు. కాన్స్టిట్యూషన్లో ఉన్న ఎవ్రీ సింగిల్ వర్డ్ని మనం డీటెయిల్గా అబ్జర్వ్ చేస్తే దాని వెనుక ఉన్న లీడర్ సెల్ఫ్లెస్ డెడికేషన్ కనిపిస్తుంది. మన గవర్నమెంట్స్కి సూపర్ స్ట్రాంగ్ ఫౌండేషన్ మన కాన్స్టిట్యూషన్. యాక్చువల్లీ మన కాన్స్టిట్యూషనే ఒక సుప్రీం లా. అందులో ఉండే రూల్స్, లాస్ గవర్నమెంట్ యాక్షన్స్కి పవర్ ఇస్తుంది. అసలు కాన్స్టిట్యూషన్ కోసం మన కంట్రీ రోల్ చాలా పెద్దది. మన లెజిస్లేచర్, పార్లమెంట్, ఎగ్జిక్యూటివ్, ప్రెసిడెంట్, పిఎం రోల్, జుడిషియరీ, సుప్రీం కోర్ట్, ఈ 3 ఆర్గన్స్ ఎలా వర్క్ చేయాలి, వాటికి ఏం పవర్స్ ఉంటాయి, ఏం రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అని క్లియర్గా కాన్స్టిట్యూషన్ చెప్తుంది. ఇది పవర్ని కాన్సన్ట్రేట్ చేయకుండా ఒక చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ సిస్టమ్ని మెయింటైన్ చేస్తుంది. అంటే కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసినవి వీళ్ళు ఫాలో అవుతున్నారా లేదా అని చెక్ చేస్తుంది. ఆ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ టైప్స్ ఎలా ఉంటాయంటే, రైట్స్ గార్డియన్, ప్రతి సిటిజన్కి ఉన్న రైట్స్ అండ్ ఫ్రీడమ్స్ని ఇది ప్రొటెక్ట్ చేస్తుంది. గవర్నమెంట్ మనకి అగేన్స్ట్గా ఏం చేయకుండా ఒక లిమిట్ పెడుతుంది. ఫెడరల్ సిస్టమ్, మన దేశంలో 2 పవర్స్ ఉన్నాయి. అవే యూనియన్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అంటారు, స్టేట్ గవర్నమెంట్. ఈ 2 ఉన్నాయి కదా, వీటికి ఏ పవర్స్ ఉన్నాయి, ఏ ఏరియాలో వర్క్ చేయాలి అని క్లియర్గా సపరేట్ చేయబడింది. ఇది మన యూనిటీని మెయింటైన్ చేస్తుంది అండ్ ఆల్సో స్టేట్స్కి అటానమీ పవర్ ఇస్తుంది, అంటే సొంత పవర్ ఇస్తుంది. నెక్స్ట్, జస్టిస్ అండ్ ఈక్వాలిటీ, సమాజంలో అన్ని ఇన్ఈక్వాలిటీస్ని తీసేస్తుంది అండ్ ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీస్ ఉండేలా ప్రామిస్ చేస్తుంది. నెక్స్ట్, స్టెబిలిటీ, మన కంట్రీ స్మూత్గా నడపడానికి, ఏ ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేయడానికి ఒక సాలిడ్ లీగల్ ఫ్రేమ్వర్క్ ఇస్తుంది. ఇది ఒక రూల్ బుకే కాదు, మన ఇండియా బెటర్ ఫ్యూచర్ కోసం దీన్ని ఎలా నడిపించాలని చూపించిన ఒక రోడ్ మ్యాప్ కూడా అనొచ్చు. ఇక ప్రియంబుల్ విషయానికి వస్తే, మన కాన్స్టిట్యూషన్కి ఇంట్రడక్షన్. ఇది జస్ట్ ఇంట్రడక్షనే కాదు, ఇది మన నేషన్కి సోల్, మన ఇండియన్ గైడింగ్ స్టార్. ఇది మన ఇండియా కాన్స్టిట్యూషన్లో వాల్యూస్ని సింపుల్ వర్డ్స్లో చెప్తుంది. ఇది డీటెయిల్గా మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి వర్డ్కి ఒక డీప్ మీనింగ్ ఉంటుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. వి ద పీపుల్ ఆఫ్ ఇండియా, మన సోవర్నిటీ మన సిటిజన్స్ దగ్గర ఉంది అని చెప్తుంది. మన కాన్స్టిట్యూషన్ని మనమే రాసుకున్నాం, మనమే పాలించాలి అని చెప్తుంది. సోవెన్, మన ఇండియా ఒక ఇండిపెండెంట్ దేశం, ఎవరి కంట్రోల్లో ఉండదు అని చెప్తుంది. సోషలిస్ట్, ఈ వర్డ్ 1976లో 42 అమెండ్మెంట్తో యాడ్ అయింది. మన దేశానికి సోషల్ అండ్ ఎకనామిక్ ఈక్వాలిటీ కోసం వర్క్ చేస్తుంది అని, వెల్త్ కాన్సన్ట్రేషన్ ఉండకుండా చూస్తుంది అని అర్థం. నెక్స్ట్, సెక్యులర్, ఇది కూడా సేమ్ 1976లోనే 42nd అమెండ్మెంట్ కింద యాడ్ అయింది. మన ఇండియాకి ఒక పర్టిక్యులర్ రిలీజియన్ లేదు, ప్రతి రిలీజియన్ని ఈక్వల్ రెస్పెక్ట్తో చూస్తుంది అని అర్థం. డెమోక్రటిక్, మన దేశంలో రూలర్స్ని మనం ఓట్స్ చేసి చూస్ చేసుకుంటాం. ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫర్ ద పీపుల్. రిపబ్లిక్, మన హెడ్ ఆఫ్ ద స్టేట్, అదే ప్రెసిడెంట్ని మనమే ఎలక్ట్ చేస్తాం. అతను ఒక వారసత్వంగా కింగ్ లాగా లేదా హెరిడిటరీగా అతను రాడు. నెక్స్ట్, జస్టిస్, సోషల్ పరంగా, ఎకనామిక్ పరంగా, పొలిటికల్ పరంగా ప్రతి ఏరియాలో జస్టిస్ ఉండేలా చూస్తుంది. అలాగే లిబర్టీ, మన థాట్స్, ఎక్స్ప్రెషన్స్, బిలీఫ్స్, ఫెయిత్స్ అన్నీ ఫ్రీగా ఉండాలి అని చూస్తుంది. ఈక్వాలిటీ, ఆపర్చునిటీ, స్టేటస్ ప్రతి ఒక్క దాంట్లో అంత సమానంగా ఉండేలా చేస్తుంది. ఫ్రెటర్నిటీ, మన దేశానికి ప్రతి ఒక్కరూ ఒక అన్నదమ్ముల బంధంతో ఉండాలి అని చెప్తుంది. అండ్ ఆ బ్రదర్హుడ్, మన కంట్రీ యూనిటీని, ప్రతి ఒక్క ఇండివిజువల్ డిగ్నిటీని మెయింటైన్ చేసి ఫ్యూచర్ పర్పస్కి ప్రొటెక్ట్ చేస్తుంది అని అర్థం. ప్రియంబుల్ మన ఐడియల్స్కి, మన కంట్రీ విలువలకి ఒక కాన్స్టెంట్ రిమైండర్. మన కాన్స్టిట్యూషన్ వరల్డ్లోనే లాంగెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్. స్టార్టింగ్లో 395 ఆర్టికల్స్, 22 పార్ట్స్ అండ్ 8 స్కెడ్యూల్స్తో ఉంది. ఇప్పుడు అమెండ్మెంట్స్తో చూస్తే ఓవర్ 448 ఆర్టికల్స్, 25 పార్ట్స్ అండ్ 12 స్కెడ్యూల్స్తో ఉంది. మన వాళ్ళు ఎన్ని డీటెయిల్స్ పెట్టారంటే అసలు ఏం ప్రాబ్లం రాకుండా, అవేంటో కూడా చూద్దాం క్లియర్గా. ఇప్పటి వరకు
25 పార్ట్స్ ఉన్నాయి అనుకున్నాం కదా. ఈ ప్రతి పార్ట్ ఒక స్పెసిఫిక్ సబ్జెక్ట్ని డీటెయిల్గా చెప్తుంది. పార్ట్ 3 ఫండమెంటల్ రైట్స్ అంటే మన రైట్స్. పార్ట్ 4 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఎలా ఫాలో అవ్వాలి అని. పార్ట్ 4A ఫండమెంటల్ డ్యూటీస్ అంటే మన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి. పార్ట్ 5 ద యూనియన్ గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్. పార్ట్ 6 ద స్టేట్ గవర్నమెంట్. పార్ట్ 9 ద పంచాయత్స్ అదే మన విలేజెస్ అండ్ లోకల్ గవర్నమెంట్. పార్ట్ 15 ఎలక్షన్స్ అంటే ఎలక్షన్స్ కమిషన్ గురించి. పార్ట్ 20 అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటే కాన్స్టిట్యూషన్ని ఎలా చేంజ్ చేయాలో చెప్తుంది, ఎలాంటి అమెండ్మెంట్ యాడ్ చేయాలో చెప్తుంది. ఆర్టికల్స్ విషయానికి వస్తే ప్రతి ఆర్టికల్ ఒక స్పెసిఫిక్ రూల్ ఉంటుంది. లైక్ ప్రెసిడెంట్ పవర్ ఏంటి, న్యూ స్టేట్ ఫామ్ అవ్వాలంటే ఏం చేయాలి, ఎట్సెట్రా ఇలాంటివి అనమాట. స్కెడ్యూల్స్ ఇవి అడిషనల్ లిస్ట్ అనమాట. ఎగ్జాంపుల్ 8th స్కెడ్యూల్ మన అఫీషియల్ లాంగ్వేజెస్ లిస్ట్ ఉంటుంది. 10th స్కెడ్యూల్ యాంటీ డిఫెక్షన్ లా ఉంటుంది అంటే ఎమ్మెల్యేస్ ఎంపీస్ వాళ్ళు పార్టీ మారిస్తే వాళ్ళని ఎలా అయితే డిస్క్వాలిఫై చేస్తారో ఇలాంటివి ఉంటాయి అన్నమాట. 11th స్కెడ్యూల్ పంచాయత్స్కి ఎలాంటి పవర్స్ ఇవ్వాలి. చూసారు కదా, ఇవి చూస్తేనే తెలుస్తుంది మన కంట్రీని రన్ చేయడానికి ఒక సూపర్ డీటెయిల్డ్ మాన్యువల్గా ఉంది కదా. ఇంకా డీటెయిల్గా వెళ్తే ఫండమెంటల్ రైట్స్ అండ్ డ్యూటీస్ మన హక్కులు మన బాధ్యతలు. మన కాన్స్టిట్యూషన్లో ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి కదా, అదే పార్ట్ 3లో. అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి కదా పార్ట్ 4Aలో. ఇవి చాలా స్పెషల్ ఎందుకంటే ఇవి ప్రతి సిటిజన్కి బేసిక్ రైట్స్ ఇస్తాయి. మనం కోర్టులో వెళ్ళి ఈ రైట్స్ని ఎన్ఫోర్స్ కూడా చేయించుకోవచ్చు. కరెంట్లీ మనకు ఒక 6 మెయిన్ రైట్స్ ఉన్నాయి. ఆర్టికల్ పరంగా చూసుకుంటే ఆర్టికల్స్ 14 to 18 రైట్ టు ఈక్వాలిటీ, ప్రతి ఒక్కరు లా ముందు ఈక్వల్, ఎలాంటి డిస్క్రిమినేషన్ ఉండకూడదు అని. ఆర్టికల్ 19 to 22 అంటే రైట్ టు ఫ్రీడమ్, రైట్ టు స్పీక్, రైట్ టు అసెంబుల్, రైట్ టు మూవ్మెంట్ అండ్ రైట్ టు లైఫ్ అండ్ రైట్ టు లిబర్టీ. ఇలా చాలా ఫ్రీడమ్ రైట్స్ ఉన్నాయి ఇందులో. ఆర్టికల్స్ 23, 24 రైట్ అగేన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ అంటే చైల్డ్ లేబర్ లేకపోతే ఫోర్స్డ్ బెగ్గర్ ఇలాంటి వాటిని బ్యాన్ చేస్తుంది. ఆర్టికల్స్ 25 to 28 రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, మనకి ఇష్టం వచ్చిన రిలీజియన్ని మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు, అందులో ఎలాంటి ఆబ్జెక్షన్ లేదు. అలాగే ఆర్టికల్స్ 29 and 30 కల్చర్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్. మైనారిటీ రైట్స్కి వాళ్ళు కల్చర్ని ఎడ్యుకేషన్ని ప్రొటెక్ట్ చేసుకునే హక్కు కల్పిస్తుంది. అండ్ ఈ ఆర్టికల్ 32లో రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్, ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ ఆర్టికల్ని మన రైట్స్ని ప్రొటెక్ట్ చేసుకుంటుంది. ఇఫ్ యువర్ రైట్స్ ఆర్ వయోలేటెడ్ అంటే మీ రైట్స్కి ఏదైనా హాని జరిగితే మీరు డైరెక్ట్లీ సుప్రీం కోర్టు వరకు కూడా వెళ్ళి ఫైట్ చేయొచ్చు. అందుకే డాక్టర్ అంబేద్కర్ గారు చెప్పారు దిస్ ఆర్టికల్ హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అని. ఫండమెంటల్ డ్యూటీస్ ఇవి మన 42nd అమెండ్మెంట్ 1976లో యాడ్ చేశారని చెప్పాం కదా. ఇవి జస్ట్ మోరల్ ఆబ్లిగేషన్స్ అంటే గుడ్ సిటిజన్స్గా ఉండాలి, అన్నీ ఫాలో అవ్వాలి అని అర్థం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టిట్యూషన్ని మనం రెస్పెక్ట్ చేయాలి, నేషనల్ ఫ్లాగ్ అండ్ యాంథమ్ని గౌరవించాలి, ఫ్రీడమ్ స్ట్రగుల్ ఐడియల్స్ని కంప్లీట్గా ఫాలో అవ్వాలి, ఇండియా యూనిటీ అండ్ ఇంటిగ్రిటీని ప్రొటెక్ట్ చేయాలి, హార్మోనీ అండ్ బ్రదర్హుడ్ని ప్రాపర్గా ప్రమోట్ చేయాలి, ఇన్ఫ్యాక్ట్ అందరము సమానం అనే ఒక భావనతో బ్రతకాలి, ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయాలి, సైంటిఫిక్ టెంపర్ని డెవలప్ చేసుకోవాలి అండ్ ఈక్వల్గా అంటే ఎన్విరాన్మెంటల్కి హామ్ అవ్వకుండా ఉండాలి. రైట్స్ ఉన్నాయి, డ్యూటీస్ కూడా ఉన్నాయి. ఇది మన సొసైటీని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో ఈ కాన్స్టిట్యూషన్ డీటెయిల్గా చెప్తుంది. అండ్ ఆల్సో డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, దాన్నే మనం డిపిఎస్పి అంటాం. ఇది గవర్నమెంట్కి గైడ్ లైన్స్ లాంటిది. మనం పార్ట్ 4లో ఆల్రెడీ చూసాం కదా, ఆర్టికల్ 36 to 51లో డిపిఎస్పి అనే ఒక పార్ట్ని ఐర్లాండ్ కాన్స్టిట్యూషన్ నుండి తీసుకున్నారు. గవర్నమెంట్ లాస్ చేసేటప్పుడు, పాలసీస్ క్రియేట్ చేసేటప్పుడు ఈ ప్రిన్సిపల్స్ని ప్రాపర్గా ఫాలో అవ్వాలి. ఇవి ఒక వెల్ఫేర్ స్టేట్ని ఎస్టాబ్లిష్ చేయడానికి గవర్నమెంట్ ఇచ్చే గైడ్ లైన్స్ అనమాట ఈ డిపిఎస్పి అనేవి. అందులో సమ్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఆర్టికల్ 38 పీపుల్ వెల్ఫేర్ కోసం ఒక సోషల్ ఆర్డర్ని మెయింటైన్ చేయాలి. ఆర్టికల్ 41 రైట్ టు వర్క్, రైట్ టు ఎడ్యుకేషన్ అండ్ రైట్ టు పబ్లిక్ అసిస్టెంట్ అని అర్థం. ఆర్టికల్ 44 యూనిఫామ్ సివిల్ కోడ్.
ఆర్టికల్ 46 ఎస్సీస్, ఎస్టీస్ అండ్ వీకర్ సెక్షన్స్కి హెల్ప్ చేయాలి అని అర్థం. ఆర్టికల్ 48A ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయాలి. డిపిఎస్పీస్ లైక్ అదర్, ఇవన్నీ ఆత్మ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, అంటే మెయిన్ పిల్లర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అన్నమాట. మన రాజ్యాంగం ఒక క్లోజ్డ్ డాక్యుమెంట్ కాదు, ఇది ఒక లివింగ్ డాక్యుమెంట్. అంటే మన కాన్స్టిట్యూషన్కి ఒక అప్డేట్ బటన్ ఉంటుంది. అంటే మన కాన్స్టిట్యూషన్ ఎప్పటికప్పుడు మనము టైంతో పాటు మన సొసైటీ మారుతుంది కాబట్టి దానికి తగ్గట్టుగా మనం మార్చుకోవచ్చు. అందుకే మన ఫార్మర్స్ ఆర్టికల్ 368ని పెట్టారు, allowing parliament to amend the constitution. amend అంటే చేంజ్ ద కాన్స్టిట్యూషన్. ఇది ఒక లివింగ్ డాక్యుమెంట్ లాగా. అమెండ్మెంట్ ప్రాసెస్ కొంచెం కష్టంగానే ఉంటుంది. అవేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే సింపుల్ మెజారిటీ, అంటే చిన్న చేంజెస్కి పార్లమెంట్లో సింపుల్ మెజారిటీ చాలు. అంటే ఏదైనా ఒక చిన్న చేంజెస్లో పార్లమెంట్ మెజారిటీ రియాక్ట్ అయిపోతే చేంజెస్ చేస్తారు. అండ్ ఆల్సో స్పెషల్ మెజారిటీ, మోస్ట్ చేంజెస్కి స్పెషల్ మెజారిటీ కావాలి. అంటే లోక్సభ, రాజ్యసభ ఈ 2 హౌసెస్లో మెజారిటీ కనుక రిప్రజెంట్ చేస్తే, ఓటింగ్ చేస్తే డెఫినెట్లీ చేంజ్ అవుతుంది. అండ్ స్పెషల్ మెజారిటీ ఉండాలి అండ్ స్టేట్ రాటిఫికేషన్ కూడా ఉండాలి. అంటే ఫెడరల్ స్ట్రక్చర్ని ఎఫెక్ట్ చేసి పార్లమెంట్లో ఏదైతే ఫాలో అయ్యారో అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద స్టేట్స్ కూడా వాటిని అప్రూవ్ చేయాలి. రిమైనింగ్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా యాక్సెప్ట్ చేయాలి. ఇప్పటివరకు అదే ప్రాసెస్లో ఫాలో అయ్యి చాలా అమెండ్మెంట్స్ అయితే తీసుకొచ్చారు. అవేంటంటే 42nd అమెండ్మెంట్, ఇది 1976లో తీసుకొచ్చారు. ఇది ఒక మినీ కాన్స్టిట్యూషన్ లాగా. అంటే ప్రియంబుల్లో సోషలిస్ట్, సెక్యులర్ అనే వర్డ్ యాడ్ చేశారు. అండ్ ఆల్సో ఫండమెంటల్ డ్యూటీస్ని కూడా యాడ్ చేసింది ఈ టైంలోనే, ఈ అమెండ్మెంట్లోనే. అండ్ ఆల్సో 44th అమెండ్మెంట్, ఇది 1978లో తీసుకొచ్చారు. 42nd అమెండ్మెంట్ కూడా తీసుకొచ్చింది ఇందులోనే. దీంట్లో రైట్ టు ప్రాపర్టీ అనే దాన్ని ఫండమెంటల్ రైట్ నుండి తీసేశారు. అంటే మన కాన్స్టిట్యూషన్లో అప్డేట్ చేసుకోవచ్చు, ఇన్ ద సెన్స్ యాడ్ చేయొచ్చు, వీ కెన్ ఆల్సో రిమూవ్ దెమ్ అనమాట. అండ్ 61st అమెండ్మెంట్, ఇది 1989లో తీసుకొచ్చారు. అంటే ఓటింగ్ ఏజ్ ఏదైతే 21 నుండి 18కి తగ్గించారు. మన యూత్కి ఇంకెక్కువ పవర్ ఇచ్చారనమాట. 73rd అండ్ 74th అమెండ్మెంట్ వచ్చేసి 1992లో వచ్చింది. ఇది పంచాయత్ రాజ్, మున్సిపాలిటీస్కి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చింది. రూలింగ్ పవర్ని గ్రౌండ్ లెవెల్ వరకు తీసుకొచ్చింది. అంటే విలేజెస్ వాళ్ళకు కూడా ఎలక్షన్ పవర్ ఇచ్చింది. 86th అమెండ్మెంట్, ఇది 2002లో వచ్చింది. అంటే ఎడ్యుకేషన్ని 6 to 14 years వాళ్ళకు కూడా, ఆ కిడ్స్కి కూడా ఫండమెంటల్ రైట్ ఉండేలా చేసింది. అండ్ ఆల్సో 101st అమెండ్మెంట్, ఇది 2016లో వచ్చింది. ఇదే మనకి జిఎస్టీని తీసుకొచ్చింది. అండ్ 103rd అమెండ్మెంట్, ఇది 2019లో వచ్చింది. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్, అదే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇచ్చింది. ఈ అడాప్టబిలిటీ ఉండడం వల్ల మన కాన్స్టిట్యూషన్కి ఆల్వేస్ రెలవెంట్గా, మన పీపుల్కి ఆస్పిరేషన్స్గా, రెస్పాన్సివ్గా ఉంచుతూ ఉంది. మన కాన్స్టిట్యూషన్ ఇలా ఉండడం వల్లే మన కంట్రీ ఇంత ప్రొటెక్టివ్గా, ఇంత సిస్టమేటిక్గా ఫాలో అవుతున్నాం. ఇది జస్ట్ పేపర్ కాదు, ఇది జస్ట్ ఒక బుక్ కాదు, ఇది మన మోడర్న్ ఇండియాకి బ్యాక్ బోన్, మన 1.4 బిలియన్ పీపుల్కి ఒక హోప్. దాని ఇంపాక్ట్ ఎంతో తెలుసా? వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ. ఈ కాన్స్టిట్యూషన్ని మన ఇండియాలో వరల్డ్ బిగ్గెస్ట్ డైవర్స్ డెమోక్రసీగా మెయింటైన్ చేస్తుంది. అంటే ఇంత పెద్ద కాన్స్టిట్యూషన్ ఏ కంట్రీలో లేదు. ఎవరు లాకి పైన కాకూడదు అనేది ఎస్టాబ్లిష్ చేసింది. అండ్ ఆల్సో మైనారిటీస్ రైట్స్ని, సెక్యులరిజంని గ్యారంటీ చేసింది. అండ్ ఆల్సో సోషల్ జస్టిస్ మీద ఫోకస్ పెట్టి హిస్టారికల్ ఇన్ఈక్వాలిటీస్ని కూడా తగ్గించింది. అంటే ఏదైతే బిలీఫ్స్ అప్పట్లో ఉన్నాయో వాటిని కూడా చేంజ్ చేసింది. అండ్ ఆల్సో రిజర్వేషన్స్ తీసుకొచ్చింది. అండ్ మెయిన్ థింగ్, ఎలక్షన్ కమిషన్, సుప్రీం కోర్ట్ ఇలాంటి ఇండిపెండెంట్ బాడీస్ని క్రియేట్ చేసి వాళ్ళకు ఒక అటానమీ పవర్ ఇచ్చింది. అటానమీ అంటే వాళ్ళంతటా వాళ్ళే రూల్ చేసి ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారు. వీటికి ఎలాంటి ప్రజెంట్ గవర్నమెంట్కి సంబంధం ఉండదన్నమాట. సుప్రీం కోర్ట్కి, ఎలక్షన్ కమిషన్కి, ప్రజెంట్ గవర్నమెంట్తో వాళ్ళకి సంబంధం ఉండదు. నెక్స్ట్, మన దేశంలో ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా మన కాన్స్టిట్యూషన్ అనేది ఒక కామన్ ఫ్రేమ్వర్క్. మన అందరికీ
ఇది ఒక నేషన్ అని కలిపి ఉంచుతుంది. ఇది ప్రతి ఒక్క ఇండియన్కి ఒక గొప్ప ప్రైడ్ సోర్స్. దీన్ని మీరు డీటెయిల్గా అబ్జర్వ్ చేస్తే మీకే అర్థమవుతుంది. ఇది ఒక బాధ్యతతో కూడిన ఒక హోలీ బుక్. దీన్ని మనము బిలీవ్స్తో ఒక సాక్రెడ్గా నమ్మాలి. ఇది మన ఫోర్ ఫాదర్స్ మన అందరికీ ఇచ్చిన ఒక ప్రామిస్. జస్టిస్, లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రెటర్నిటీ కోసం మన అందరికీ ఈ ప్రామిస్ని నిలబెట్టుకునే బాధ్యత ఉంది. యాజ్ అ సిటిజన్స్ మన డ్యూటీని మనం వీటితో ఫాలో అవ్వాల్సిందే. అందులో ఉన్న వాల్యూస్ని మనం తెలుసుకోవాలి, వాటిని రెస్పెక్ట్ చేయాలి. అండ్ ఆల్సో ఎలక్షన్స్లో ఓట్ కంపల్సరీ వేయాలి, ఆ డిస్కషన్లో పార్టిసిపేట్ చేయాలి. దాని వాల్యూస్ని, స్ట్రక్చర్ని ఎవరు డ్యామేజ్ చేయకుండా మన కంట్రీని, మన కాన్స్టిట్యూషన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. అందరూ కలిసి ఒక హార్మోనీతో, బ్రదర్ అండ్ సిస్టర్ బాండ్తో రెస్పెక్ట్ చేయాలి. మన కంట్రీని యూనిటీగా మెయింటైన్ చేసి స్ట్రాంగ్గా ఉంచాలి. మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఒక లివింగ్ గ్రేట్ డాక్యుమెంట్. కొలోనియల్ రూల్ నుండి అడాప్ట్ చేసుకొని వచ్చిన ఈ డాక్యుమెంట్ వరల్డ్కి ఒక గ్రేట్ ఎగ్జాంపుల్ అయింది. సో ఇది కాన్స్టిట్యూషన్ గురించి డీటెయిల్ వీడియో. సో మొత్తం విన్నారు కదా. ఇప్పుడు ఒక క్వశ్చన్ చేస్తాను, ఆన్సర్ చేయండి. నా కాన్స్టిట్యూషన్ ప్రిపరేషన్ కోసం ఎస్టాబ్లిష్ చేసిన ఒక డ్రాఫ్ట్ కమిటీ చైర్మన్ ఉన్నారు, అతను ఎవరు? దీని ఆన్సర్ కింద కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. అండ్ ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. బికాస్ నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా ప్రతి ఒక్క ఆర్టికల్ని, ప్రతి ఒక్క అమెండ్మెంట్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్, జై భారత్.